నేను ఎప్పుడు కూడా ప్రతిసారి మీకు ఒక ఫేస్ సీరం యూజ్ చేయమని చెప్తూ ఉంటాను. ప్రతి సీజన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ సీరమ్స్ యూజ్ చేయమని చెప్తూ ఉంటాను. కానీ మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? మీ మైండ్లో ఇది ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు మనం ఎలాంటి ఫేస్ సీరం యూజ్ చేయాలి? ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్లో మీరు కనుక చూసినట్లయితే, లేదనుకుంటే ఏ అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో మీరు సీరం అని ఒక్కసారి సెర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి. అవి పక్కన పెడితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ ఉంటాయి. లైక్ విటమిన్ సి అని, నియాసినమైడ్ అని, నెక్స్ట్ సాలిసిలిక్ యాసిడ్ అని, కోజిక్ యాసిడ్ అని, గ్లైకోలిక్ యాసిడ్ అని, ఇలా రకరకాల సీరమ్స్ వస్తూ ఉంటాయి. సో అసలు వీటిలో మనం ఏ సీరం యూజ్ చేయాలి మన ఫేస్కి? అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ప్రాబ్లమ్కి ఖచ్చితంగా ఈ సీరమ్స్ ఉండే ఉంటాయి కదా. సో మన ఫేస్ మీద ఉన్న ఫేస్ ప్రాబ్లం బట్టి అసలు మనం ఎలాంటి ఫేస్ సీరం సెలెక్ట్ చేసుకోవాలి? విటమిన్ సి సెలెక్ట్ చేసుకోవాలా? సాలిసిలిక్ యాసిడ్ వాడాలా? గ్లైకోలిక్ యాసిడ్ వాడాలి? అసలు ఏ ఫేస్ సీరం వాడాలి? ప్రతిదీ డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీ ఫేస్ సీరం బట్టి మీరు ఎలాంటి ఫేస్ సీరం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు కనుక వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి క్లారిటీ అనేది వచ్చేస్తుంది గైస్. అసలు మీరు ఎలాంటి ఫేస్ సీరం సెలెక్ట్ చేసుకోవాలి. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడే లైక్ చేశాను గైస్. సో మరి ఈ సీరమ్స్ యొక్క ఉపయోగాలు ఏంటో రెండు వీడియోలు మనం తెలుసుకుందాం. సో మన లిస్ట్లో ఉన్న నంబర్ 1 సీరం విటమిన్ సి సీరం. సో ఈ సీరం గురించి మీరు ఎక్కువ వినే ఉంటారు. నేను కూడా చాలా వీడియోస్లో ఈ సీరం గురించి మీకు చెప్పే ఉంటాను. సో ఈ సీరం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? అసలు ఈ సీరం అనేది మన ఫేస్ మీద ఏ ప్రాబ్లం ఉంటే మనం యూజ్ చేయాలి? సో చూడండి గైస్, ఎవరికైతే ఫేస్ బాగా డల్గా ఉంటుందో, డార్క్గా ఉంటుందో, ఎవరైతే వాళ్ళ ఫేస్ని గ్లోగా చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరి ఫేస్ అయితే బాగా ఆయిలీగా ఉందో వాళ్ళు విటమిన్ సి ఫేస్ సీరం యూజ్ చేయాలి. ఎందుకంటే విటమిన్ సి అనేది మన ఫేస్ ఒక డల్నెస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మన ఫేస్కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీ ఫేస్ బ్లాక్గా ఉందా, చామంచాయిగా ఉందా, లేదా మంచి తెల్లగా ఉందా అనేది కాకుండా మీ ఫేస్ డల్గా ఉందా, సో ఆ డల్నెస్ని తగ్గించడానికి విటమిన్ సి సీరం అనేది యూజ్ చేస్తాం గైస్. నెక్స్ట్ నంబర్ 2 ఫేస్ సీరం వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సీరం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ఇంగ్రీడియంట్. ఎక్కువగా మీకు ఫేస్ సీరమ్స్లో వినిపిస్తుంటుంది. సో ఈ ఫేస్ సీరం ఏ ఫేస్ ప్రాబ్లం ఉన్న యూజ్ చేయాలంటే, ఎవరికైతే పింపుల్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఫేస్ సీరం యూజ్ చేయాలి. సో మీ ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి, అవి చిన్న పింపుల్స్ అవ్వచ్చు, పెద్ద పింపుల్స్ అవ్వచ్చు, లేదా ఎల్లో పింపుల్స్, లేదనుకుంటే రెడ్ కలర్ పింపుల్స్, పెద్ద పింపుల్స్, ఏ పింపుల్స్ ఉన్నా సరే వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ సీరం యూజ్ చేయాలి. 2%, 5% ఉంటుంది, 2% మ్యాక్సిమం వాడితే సరిపోతుంది. సో ఇన్ కేస్ మీ ఫేస్ మీద కనుక పింపుల్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఫేస్ సీరం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సింది సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సీరం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్రాండ్ మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఫేమస్ ఉన్న బ్రాండ్స్ మీకు తెలిసే ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, అక్కడ వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీ ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయి అంటే మీరు సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సీరమే సెలెక్ట్ చేసుకోండి గైస్. వేరే సీరమ్స్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 3 ఫేస్ సీరం కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం. సో ఈ ఫేస్ సీరం గురించి కూడా మీరు వినే ఉంటారు. సో ఎవరి ఫేస్ మీద అయితే డార్క్ స్పాట్స్ ఉన్నాయో, సో యాక్నే మార్క్స్ వేరు, డార్క్ స్పాట్స్ వేరు. సో యాక్నే మార్క్స్ అంటే ఓన్లీ యాక్నే ద్వారా ఫామ్ అయ్యేదాన్ని యాక్నే మార్క్స్ అంటారు. డార్క్ స్పాట్స్ అనేవి చాలా విధంగా రావచ్చు గైస్. ఒకటి మీ ఫేస్ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్న వాటి మీద రావచ్చు, లేదా పింపుల్స్ బాగా ఎక్కువైపోయి దాన్ని మీరు నెయిల్స్తో తగిలిన తర్వాత వచ్చే మార్క్స్ వేరే ఉండొచ్చు. సో చాలా రకాలైన మార్క్స్ ఉంటాయి. అందులో యాక్నే మార్క్స్ వేరేగా ఉంటాయి, డార్క్ స్పాట్స్ వేరేగా ఉంటాయి. సో ఇన్ కేస్ మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు యూజ్ చేయాల్సిన ఫేస్ సీరం కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం మీరు యూజ్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి గైస్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు, యాక్నే మార్క్స్కి ఏది యూజ్ చేయాలి, డార్క్ స్పాట్స్కి ఏది యూజ్ చేయాలి. సో డార్క్ స్పాట్స్కి అయితే మీరు యూజ్ చేయాల్సిన ఫేస్ సీరం కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం యూజ్ చేయొచ్చు. సో విటమిన్ సి ఫేస్ సీరం కూడా తగ్గిస్తుంది, బట్ అంత ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేయదు. అది చాలా కాలం పడుతుంది తగ్గించడానికి. బట్ కోజిక్ యాసిడ్ అనేది చాలా త్వరగా మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకోసమే చాలా సీరమ్స్లో కోజిక్ యాసిడ్ ప్లస్ విటమిన్ సి సీరం అనేది ఇస్తారు. సో ఎడిషనల్గా వేరే ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి అందులో ఉండాల్సింది కోజిక్ యాసిడ్. సో దాంతోపాటు నియాసినమైడ్ ఉండొచ్చు, లేదనుకుంటే గ్లైకోలిక్ ఉండొచ్చు, లేదనుకుంటే విటమిన్ సి ఉండొచ్చు. సో అదేం పర్లేదు, అవి ఎక్స్ట్రాగా ఉన్న ఇంగ్రీడియంట్స్. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కోజిక్ యాసిడ్. సో కోజిక్ యాసిడ్ ఉన్న ఫేస్ సీరం వచ్చేసి మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 4 ఫేస్ సీరం వచ్చేసి నియాసినమైడ్ ఫేస్ సీరం. సో నియాసినమైడ్ అనేది మీరు కూడా ఎక్కువగా వినే ఉంటారు. సో అసలు ఈ నియాసినమైడ్ అనేది దేనికోసం యూజ్ చేయాలి? సో ఎవరి స్కిన్ అయితే
యాక్నే మార్క్స్ వచ్చేసినాయో, సో డార్క్ స్పాట్స్ చెప్పాను కదా, ఇప్పుడు యాక్నే మార్క్స్, ఎవరికైతే యాక్నే వల్ల కలిగిన మార్క్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం యాక్నే మార్క్స్ అంటాం. అండ్ అలాగే ఎవరిదైతే యాక్నే ప్రోన్ స్కిన్ ఉందో, అంటే స్కిన్ మీద ఎప్పుడు పడితే అప్పుడు పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి, స్కిన్ పొద్దున్న సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు మనం మార్నింగ్ లేచిన వెంటనే పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి, సో యాక్నే ప్రోన్ స్కిన్ అంటారు వాళ్ళని. సో యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళైనా లేదనుకుంటే యాక్నే మార్క్స్ కనుక ఉన్నది అంటే మీరు నియాసినమైడ్ ఫేస్ సిరమ్ అనేది యూజ్ చేయాలి. సో నియాసినమైడ్లో ఎక్కువగా 10% నియాసినమైడ్ ఉంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రాగా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమన్నా పర్లేదు, బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది 10% నియాసినమైడ్ ఫేస్ సిరమ్ అనేది మీరు యూజ్ చేయాలి గైస్. ఇన్ కేస్ మీ ఫేస్ మీద కనుక యాక్నే మార్క్స్ ఉన్నా లేదా యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్నా సరే మీరు నియాసినమైడ్ ఫేస్ సిరమ్ సెలెక్ట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న నంబర్ 5 ఫేస్ సిరమ్ వచ్చేసి హైలోనిక్ యాసిడ్ ఫేస్ సిరమ్. హైలోనిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ HAB అంటారు కదా, HA అంటారు చూసారా. సో హైలోనిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ అనేది దేనికోసం యూజ్ చేయాలి? సో ఈ హైలోనిక్ యాసిడ్ ఎక్కువగా లేడీస్ యూజ్ చేస్తుంటారు, సో మన అబ్బాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ అయితే మంచి తెల్లగా వైట్ గా ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి ఈ హైలోనిక్ యాసిడ్ ఉన్న ఫేస్ సిరమ్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మీ స్కిన్ ని హైడ్రేటింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఒకవేళ మీ స్కిన్ బాగా డ్రై అయిపోయింది అనుకోండి, మీ స్కిన్ లో అసలు ప్రాణమే లేనట్లు ఉందనుకోండి, హైడ్రేషన్ అనేది చాలా అవసరం ఉంటుంది. అండ్ ప్లమ్మినెస్ రావడానికి కోసం మన హైలోనిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ యూజ్ చేయాలి. సో సింపుల్ గా చెప్పాలంటే ఫేస్ లో అందం రావడానికి హైలోనిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది గైస్. సో ఎక్కువగా లేడీస్ యూజ్ చేస్తుంటారు, మన అబ్బాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో తెల్లగా ఉన్న వాళ్ళే కాదు, కొంచెం స్కిన్ బ్లాక్ గా ఉన్నా సరే లేదనుకుంటే కొంచెం స్కిన్ చామంచా ఉన్నా సరే మనం హైలోనిక్ యాసిడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఏది తగ్గించడానికి కాదు, ఓన్లీ జస్ట్ మీ స్కిన్ కు ఒక మంచి గ్లోనెస్, ఒక మంచి ఫెయిర్నెస్ రావడానికి మాత్రమే హైలోనిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తుంటారు. సో ఎక్కువగా లోరియల్ ప్యారిస్ లో ఎక్కువగా హైలోనిక్ యాసిడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. రీసెంట్ మీరు యాడ్స్ కనుక చూసినట్లయితే లోరియల్ వాళ్ళది, అండ్ అలాగే చాలా బ్రాండ్స్ కూడా హైలోనిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ యూజ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీ ఫేస్ మీద కొంచెం ప్రాణం లేనట్టుంది, మీ స్కిన్ కి ఒక మంచి హైడ్రేషన్ కావాలి, మీ స్కిన్ కి ఒక ప్లమ్మినెస్ కావాలి అనుకుంటే మీరు హైలోనిక్ యాసిడ్ ఉన్న ఇంగ్రీడియంట్ ఉన్న ఫేస్ సిరమ్ ని యూజ్ చేయండి గైస్. సో నెక్స్ట్ ఫేస్ సిరమ్ ఒక ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లైకోలిక్ యాసిడ్. సో గ్లైకోలిక్ యాసిడ్ కూడా మీరు వినే ఉంటారు, బట్ అంత ఎక్కువ కాదు. బట్ సో ఎలాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గ్లైకోలిక్ యాసిడ్ యూజ్ చేయాలి అంటే ఎవరికైతే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందో, హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందో, అన్ఈవెన్ స్కిన్ టోన్ ప్రాబ్లం ఉందో వాళ్ళు గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ సిరమ్ యూజ్ చేయండి గైస్. అండ్ గ్లైకోలిక్ యాసిడ్ ఒక పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువగా చూసుకోండి, 1.5 to 2% ఉంటే సరిపోతుంది, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఎవరికైతే ఫేస్ మీద ఈ పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నెక్స్ట్ హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం, అన్ఈవెన్ స్కిన్ టోన్ ప్రాబ్లం లాంటివి ఉన్న వాళ్ళు గ్లైకోలిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ అనేది యూజ్ చేయండి గైస్. వేరే సిరమ్స్ వేరే ప్రాబ్లమ్స్ కి యూజ్ చేయండి, ఈ గ్లైకోలిక్ యాసిడ్ ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్ కోసమే యూజ్ చేయండి గైస్. సో మార్కెట్ లో ఎక్కువగా సెల్ అయ్యే ఇంగ్రీడియంట్ ఉన్న ఫేమస్ ఫేస్ సిరమ్స్ ఇవే. సో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బట్ అవి అంతగా అవసరం లేదు. సో మాక్సిమం ఈ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రొడక్ట్స్ ఈ ఫేస్ ప్రాబ్లమ్స్ కి యూజ్ చేయండి సరిపోతుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా ఎలాంటి ఫేస్ సిరమ్ యూజ్ చేయాలో, ఏ ఫేస్ ప్రాబ్లమ్ కి ఏ సిరమ్ ఉపయోగపడుతుందని. సో మీ ఫేస్ ప్రాబ్లం ఏంటో మీరు రాసుకుని ఏ ఫేస్ సిరమ్ ఉపయోగపడుతుంది అది కూడా నోట్ చేసుకుని ఆ ఫేస్ సిరమ్ పర్చేస్ చేసుకుని యూజ్ చేయండి ప్రతి సీజన్లో. అండ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫేస్ సిరమ్ ఎప్పుడు కూడా లైట్గా ఉండేలా చూసుకోండి. అది మీరు అప్లై చేసిన వెంటనే ఫేస్లో అబ్జర్వ్ అయిపోయేలా ఉండాలి, అంతేగాని ఆయిలీగా ఉండకూడదు. లేదనుకుంటే మీరు యూజ్ చేసే ఫేస్ సిరమ్స్ వేస్ట్ అయిపోతుంది. సో చాలా ఫేస్ సిరమ్స్ ఒక రివ్యూస్ ని ఆల్రెడీ చేశాను, టాప్ 5 ఫేస్ సిరమ్స్ అండ్ బెస్ట్ ఫేస్ సిరమ్స్ చాలా చేశాను. సో వాటిలో ఏదో ఒక ఫేస్ సిరమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి గైస్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫేస్ సిరమ్ అనేది. ప్రతి సీజన్ యూజ్ చేయండి. ఫేస్ వాష్ తర్వాత సిరమ్ ని యూజ్ చేయండి గైస్. మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.